భారతదేశంలో అనేక పోరాటాలు నడిపి నడిపిన అనేక వందేళ్ల చరిత్ర ఉన్న ఒక కమ్యూనిస్టు ఉద్యమంలో నుంచి వచ్చిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన సిపిఐలో ఉండి ఆ తర్వాత సిపిఎంగా మారిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపించి ప్రజల్లో మంచి పట్టు సంపాదించిన సిపిఎం మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం భారతదేశంలోనే కొన్ని చోట్ల ఉండొచ్చు కానీ తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి ఒక దళితుడు తెలంగాణకు రాష్ట్ర కార్యదర్శి అయ్యాడు. ఆ దళిత రాష్ట్ర కార్యదర్శి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. జాన్ వెస్లీ గారితో మనం మాట్లాడదాం. ముందుగా మీకు అభినందనలండి కార్యదర్శిగా అయినందుకు. ఈరోజు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ మతోన్మాదం తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మతోన్మాదము పెట్టుబడిదారి వ్యవస్థ కార్పొరేట్ రెండు కలిసి నడుస్తున్న ప్రత్యేకమైన పరిస్థితులు ప్రపంచంలో ఇప్పటివరకు అలాంటి పరిస్థితులు లేకపోవచ్చు. అంటే భూస్వామ్య భావజాలం ఉన్న మతోన్మాదము పెట్టుబడిదారి వ్యవస్థ కలిసి నడుస్తున్న ప్రత్యేక పరిస్థితుల్లో సిపిఎం దీన్ని ఎదుర్కోవడానికి ఏం చేయబోతుంది? దేశంలో కార్పొరేట్ శక్తులు అట్లాగే మతోన్మాద శక్తులు మిలాఖతై ఈ దేశ సంపదను దోపిడీ చేస్తున్న క్రమంలో మతోన్మాదాన్ని ఉపయోగించి రాజకీయ అధికారం ఓట్లు సాధించడానికి ఆ ప్రయత్నాలన్నీ కూడా సీరియస్గా చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో అది అమలు జరుగుతూ ఉంది. ఈ మతోన్మాదాన్ని ఎదుర్కోవడం అనే దాంట్లో భాగంగా కేవలం మతోన్మాదానికి సంబంధించి దాని వ్యతిరేక అంశాల వరకే పరిమితం కాకుండా కార్పొరేట్ శక్తులు కూడా మతోన్మాదానికి అండదండలుగా ఉన్నారు. కాబట్టి కార్పొరేట్ శక్తుల యొక్క ఆర్థిక దోపిడీకి వ్యతిరేకమైనటువంటి పోరాటాలని ఉధృతం చేస్తూనే అట్లాగే మతోన్మాదానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు లౌకిక భావాల్ని కలుపుకొచ్చేటటువంటి శక్తుల్ని కలుపుకొని ముందుకు పోయేటటువంటి అంశాలని అట్లాగే సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి పోరాటాలని సాంస్కృతిక రంగంలో కూడా ఇలాంటి మూఢ భావాలకు హిందుత్వ ఎజెండాలో భాగంగా ముందుకు తెస్తున్నటువంటి అంశాలని వీటన్నిటికీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అలాంటి ఉద్యమం జరగాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. బీజేపీని ఓడించడానికి ముఖ్యంగా లౌకిక శక్తులంతా కూడా సంఘటితం చేసి దాన్ని ఓడించేటటువంటి క్రమం, దాన్ని అడ్డుకునేటటువంటి కార్యక్రమం జరగాలని, అదే క్రమంలో ఆర్థికంగా దోపిడీకి శ్రామిక వర్గాల్ని దోపిడీ చేస్తున్నటువంటి పెట్టుబడిదారులకు భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాటాన్ని కొనసాగించడం. ఆ రూపంలో లౌకిక శక్తులతో మతోన్మాద బీజేపీని అట్లాగే కార్పొరేట్ శక్తులను ఓడించడానికి ప్రయత్నం చేయాలనేది, అట్లాగే మిగతా శక్తులంతా కూడా కలిసి వచ్చినప్పటికి కూడా వర్గ పోరాటాలని కొనసాగించేటటువంటి క్రమంలో భాగంగా ఈ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా అట్లాగే సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని కూడా ఉధృతంగా చేస్తూ ముందుకు పోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. జాతీయ స్థాయిలో మీరు చెప్పింది లౌకిక శక్తుల ఐక్యతతో బీజేపీని ఓడించాలనేది. రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి ఏ శక్తులతో మీరు ఐక్యత అనుకుంటున్నారో చాలా చోట్ల ఆ శక్తులతోనే మీరు పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదాహరణ కేరళ, కొన్ని పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల. దీనికి పరిష్కారం ఏంటి మరి? ఇప్పుడు కేరళలో అక్కడ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ అధికారం ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. అట్లాగే బీజేపీ కూడా అక్కడ తన ప్రభావాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నాల్ని ఉపకులాలను ఉపయోగించో అట్లాగే మతాన్ని ఉపయోగించో అది పెరగడానికి ఆ రూపంలో ప్రయత్నం చేస్తుంది. అటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా లౌకిక శక్తులంతా కలిసి మతోన్మాదాలని ఓడించాలనేటటువంటి విషయంలో సిపిఎం మాత్రం నిబద్ధతతోనే మేము బలంగా ఉన్న కాడ పోటీ చేయడం కానీ చేస్తూనే దాన్ని ఓడించడానికి అవసరమైన దగ్గర కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చి ఇండియా బ్లాక్లో భాగంగా దాన్ని వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం చేసాం. అందులో భాగంగానే అది 300 సీట్లు అనుకున్నది 240 సీట్లకు వచ్చి దాని మెజార్టీ రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పాత్ర నిర్వహించడం లేదు. అక్కడ కేరళలో సిపిఎంను ఓడించడానికి అవసరమైతే బీజేపీకి కూడా సహకరించేటటువంటి ధోరణి కాంగ్రెస్ తీసుకుంటుంది.
లౌకిక శక్తులంత మాకు రాష్ట్రంలో అంత వైరుధ్యం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీతో బీజేపీకి వ్యతిరేకంగా మేము కాంగ్రెస్‌ని కూడా సమర్థించిన సందర్భం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు వచ్చినప్పుడు చూసినప్పుడు అది బీజేపీతో కలిసి సీపీఎంను ఓడించాలనేటటువంటి వైఖరి తీసుకుంటుంది. అయినా సరే వాళ్ళలాగా బాధ్యతారాహిత్యంగా సమాజం పట్ల ఒక వైఖరి లేనటువంటి వాళ్ళుగా అవకాశవాదంగానే ఉండేటటువంటిది కాకుండా, అలాంటి క్రమంలో గూడా వాటితో పోరాడుతూనే కాంగ్రెస్‌తో గూడా పోరాడుతూనే లౌకిక శక్తుల్ని కలుపుకొని పోవాలనేటటువంటి అంశం మీద నుంచి ఎక్కడ గూడా మేము విడిపడకుండా ఉమ్మడిగా ఆ రూపంలో ముందుకు పోవాలనేటటువంటిది భావిస్తున్నాం మేము. మన క రాష్ట్రానికొస్తే, ఈ రాష్ట్రానికి సంబంధించినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రెండో స్థానం అని చెప్పి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలో ఉంది. ఇప్పుడు మూడో స్థానంలో బీజేపీ ఉంది. అది తన అధికారంలోకి రావాలని చెప్పి మతాన్ని ఉపయోగించుకోవడం గాని, మత ఉన్మాద చర్యలకు పాల్పడడంతో పాటు అనేక రూపాల్లో దాని ప్రయత్నం అది చేస్తుంది. ఈ మతోన్మాదాన్ని వ్యతిరేకించేటటువంటి క్రమంలో సీపీఎం పార్టీ వైఖరిగా బీజేపీ ఎక్కడెక్కడైతే బలంగా ఉండి అది ముందుకొస్తుందో, దాన్ని వ్యతిరేకించి ప్రజా ఉద్యమాల్లో ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ లౌకిక శక్తుల్ని కలుపుకొని దానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు, ఆందోళనలు కొనసాగిస్తూనే దాన్ని ఓడించడానికి గూడా బీజేపీకి ఓడించేటటువంటిది అక్కడ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్‌ను ఓట్లేసి కూడా ఓడించాలనే వైఖరి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకున్నాం. ఆ రకంగా కొన్ని దగ్గర కాంగ్రెస్‌కేసాం, కొన్ని దగ్గర బీఆర్ఎస్ కూడా ఓట్లేసాం. మేము పోటీ చేసినయి వదిలేసి మిగతా వాటిలో. ఆ రూపంలో చేస్తున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని బీజేపీని వ్యతిరేకించడంలో, బీజేపీని అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో బలంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేయడం లేదు. మాటల వరకు, ప్రెస్ మీట్ వరకు ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ మతోన్మాద భావాలు ఎట్లా ప్రమాదకరమో అనేటటువంటి విషయాల్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగాని, హక్కులకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకంగా ఎలా అనేది ప్రజల్ని చైతన్యం చేసి నిలబెట్టే కార్యక్రమం అది అధికారంలో ఉన్నా చేయడం లేదు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గూడా దాని ఫలితాలు ఆ రూపంలో రాలేదు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ. ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ. అది గూడా లౌకిక పార్టీగా ఉండాలని అనుకున్నప్పుడు, కాంగ్రెస్‌తో తన పోరాటాన్ని కొనసాగిస్తూనే, అధికారానికి రావడానికి ప్రయత్నం చేస్తూనే, బీజేపీని వ్యతిరేకించాలా, లౌకిక శక్తులతో కలిసి ఉండేటటువంటి వైఖరి దేశంలో తీసుకోవాలది. అట్లాగే రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పోరాడుతూ కూడా తీసుకోవాలి. ఇప్పుడు కేరళలో మేము కాంగ్రెస్‌తో పోరాడుతున్నాం. కానీ లౌకిక శక్తుల్లో భాగంగా బీజేపీకి వ్యతిరేకంగా మేము కాంగ్రెస్‌తో కూడా ఇండియా బ్లాక్‌లో కూడా ఉంటున్నాం. బీఆర్ఎస్ ఆ వైఖరి తీసుకోకుండా బీజేపీతో సానుకూలమైనటువంటి వైఖరి లేదా అవకాశవాద వైఖరి తీసుకుంటున్నటువంటిది కనబడుతుంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓట్లు, సీట్లు తగ్గిపోయి బీజేపీకి పెరిగినాయి. 8 సీట్లు పెరిగినాయి. అంటే ఓట్ల శాతం పెరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దానిది అవకాశవాదంగానే కనబడుతుంది. అదే విధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని, రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే వైఖరి తీసుకుంటే, అది బీజేపీని మతోన్మాద శక్తుల్ని పెంచడానికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. అందుకని కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని నిజంగా లౌకికత్వానికి కట్టుబడి ఉంటే, రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవాలని చెప్పే లక్ష్యమే ఉంటే, ఆ 2 పరస్పరం అధికారం కోసం పోరాడిన బీజేపీకి వ్యతిరేకంగా 2 గట్టిగా నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మా పార్టీ వరకు ఖచ్చితంగా లౌకిక పార్టీలుగా ఉండేటటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి క్రమం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా తన వైఖరి స్పష్టంగా ప్రకటించాలని మేము కోరుతున్నాం. బీజేపీ పట్ల మేము పూర్తిగా లౌకికవాదుల పక్షాన నిలబడతాం. బీజేపీకి ఎట్టి పరిస్థితుల సానుకూలంగా ఉండం అనేటటువంటి వైఖరి ప్రకటించి నిలబడాలి. అటువంటి క్రమంలో బీఆర్ఎస్‌ను కూడా సానుకూలంగా చూసేటటువంటి వైఖరి తీసుకుంటాం. లేదు బీజేపీతో సానుకూలంగానే ఉంటాం, కలిసే వ్యవహరిస్తాం అనే వైఖరి తీసుకుంటే ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా కూడా మా వైఖరి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ సర్కార్ పనితీరు ఎలా ఉందని మీ అభిప్రాయం? ఈ సంవత్సరం కాలంలో జరిగినటువంటి పరిణామాంతో చూసిన తర్వాత అది బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పాలన పెద్ద భిన్నంగా ఏం లేదనేది వ్యక్తమవుతుంది ప్రజల్లో. అట్లాగే ఊహించిన దానికంటే త్వరగా వ్యతిరేకత కూడా ప్రజల్లో పెరుగుతుంది. అది ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసినటువంటిది లేదు. ఇప్పుడు మొత్తం నెల రోజు ఈ మార్చి నెలలో మొదటి తారీఖు నుంచి ఈ నెల అంతా కూడా మేము ప్రజలలో స్థానిక సమస్యల మీద పోయి తిరుగుతున్నాం.
రైతు రుణమాఫీ ఇప్పటికీ గ్రామాల్లో చాలా మందికి జరగలేదు. ఇంకా ఒక 10,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంటుంది. రైతు భరోసా ఇవ్వడం అనేటటువంటిది పూర్తిగా జరగలేదు. కొంతవరకే జరిగింది. అంటే కౌలు రైతులకు ఇస్తామన్నటువంటిది ఏమీ జరగలేదు. వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నటువంటి 12,000 అది ఇవ్వలేదు. అట్లాగే దళితులకు బీఆర్ఎస్ 10,00,000 అన్నది కుటుంబానికి. మేము 12,00,000 అని చెప్పి అన్నారు వీళ్ళు. అది ఎక్కడ కూడా దాని ఊసు లేదు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరగలేదు. ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదు. అక్కడ సిలిండర్లు కూడా రూ. 500 సబ్సిడీ పడడం లేదని ప్రజలు అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అమలు జరగడం లేదని చెప్పి నేను నిన్న రంగారెడ్డి జిల్లాలో యాచారంలో మేడిపల్లి గ్రామాల్లో తిరిగితే అక్కడ కూడా చెప్పడం జరిగింది. అట్లాంటి సమస్యలున్నాయి. అందుకని ఇచ్చినటువంటి వాగ్దానాలనే అది ఇంకా సరిగ్గా అమలు చేయలేదు. అమలు చేయట్లేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటటువంటి క్రమంలో ఇప్పుడు బడ్జెట్‌లోనైనా ఆ రకంగా నిధులు కేటాయింపులు చేసి, వాటిని పరిష్కరించేందుకు, ఆ హామీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోకపోతే మాత్రం తప్పకుండా వ్యతిరేకత వస్తది. ప్రజా సమస్యలలో పరిష్కరించేటటువంటి దాంట్లో భాగంగా ఒక లౌకిక శక్తులకు వ్యతిరేకంగా అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా సానుకూలంగా ఉంటాం తప్ప, ప్రజా సమస్యల విషయంలో కాంగ్రెస్‌తో కూడా రాజీ పడేది లేదు. రాజీ లేకుండా సిపిఎం పార్టీ ప్రజల తరపున పోరాటాన్ని కూడా కొనసాగిస్తుంది. నెక్స్ట్ రాబోయే ఎన్నికలు ఒకవేళ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకొక 4 ఇయర్స్ ఉండొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఇప్పటికే బీజేపీ చాలా బలం పుంజుకున్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసాము. రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని బీజేపీ చాలా బలంగా నమ్ముతున్నది. నిజంగా కూడా గ్రామ స్థాయిలో యూత్‌ను కూడా బాగా ఆకర్షించగలుగుతున్నది. ఏ రాజకీయాలు చెప్పు కావచ్చు, మతం ఆధారంగా కావచ్చు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవకుండా ఉండడానికి మీరు మిగతా ఆ 2 పార్టీలతో పొత్తు ఏమైనా పెట్టుకునే అవకాశం ఉందా? ఏ విధంగా ముందుకు నడవాలనుకుంటున్నారు? మొదటి విషయం ఏంటంటే, మా పార్టీకి సంబంధించినటువంటిది ఎన్నికల ఎత్తుగడలు ఎలా ఉండాలి ఏంటనేది మహాసభల్లో నిర్దేశించడం జరుగుతది. అది రేపు ఏప్రిల్‌లో మహాసభలు, ఆల్ ఇండియా మహాసభలు జరుగుతాయి. అందులో భాగంగా ఈ ఎత్తుగడలు నిర్ణయించబడతాయి. అయితే బీజేపీ విషయంలో ఒకటి స్పష్టం. బీజేపీని ఓడించడం అనేది, బీజేపీ యొక్క బలాన్ని తగ్గించడం అనేది, దాని భావజాలాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేయడం అనే దాంట్లో మాది మొదటి ప్రధాన పాత్ర ఉంటుంది. ఎందుకంటే బీజేపీ అది ప్రజలకు శత్రువుగా ఉంది ఇప్పుడు. దాని భావజాలం కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. అందుకని బీజేపీని వ్యతిరేకించేటటువంటి క్రమంలో అన్ని లౌకిక శక్తులనంతా కూడా కలుపుకునేది. వామపక్షాలు కావచ్చు, సామాజిక శక్తులు కావచ్చు, అట్లా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసొస్తే అది కూడా కావచ్చు, ఇంకేదైనా పార్టీలు కావచ్చు. వ్యక్తులు, శక్తులు, మేధావులు ఇలాంటి శక్తులంతా కూడా కలిసి బీజేపీని వ్యతిరేకించేటటువంటి క్రమంలో ముందుండేటటువంటి ప్రయత్నం చేయాలనేదే మా విధానం ఇప్పుడు కూడా. అట్లాగే ఆ క్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రమంలోనే కేవలం ఎన్నికల్లో ఓడించడం అనేదే కాకుండా దాని భావజాలాన్ని కూడా వ్యతిరేకిస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తేనే గానీ అది తగ్గే అవకాశం ఉంటది. లేకపోతే అది మళ్ళీ ముందుకొచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ క్రమంలో ఉంటుంది. ఎన్నికల్లో పొత్తులు, సర్దుబాట్లు అనేటటువంటిది ఆ సందర్భంగా ఆ రాష్ట్రాల్లో తీసుకోవాల్సినటువంటి ఎత్తుగడలు ఎలా అనేటటువంటిది ఆ మహాసభలో నిర్దేశించిన దాన్ని బట్టి ఉంటుంది. బీజేపీని ఓడించే విషయంలో క్లియర్. బీజేపీని ఓడించడం కోసం మేము బలంగా ఇప్పుడు కేరళలో మేము బలంగా ఉన్నాం. మేము బలంగా ఉన్న కాడ మేము పోటీ చేసి ఓడించడానికి ప్రయత్నం చేస్తాము. మేము బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో దాన్ని ఓడించే లౌకిక శక్తి అయితే, దాన్ని ఓడించేదానికి మద్దతిస్తూ నిలబడతాం. మాకు బలమైన కాడ మేము పోటీ చేస్తాం. బలం లేని కాడ దాన్ని ఓడించేటటువంటి లౌకిక శక్తులకు మద్దతు ఇయ్యడం అనేటటువంటి విధానంతో దాన్ని ఓడించే ప్రయత్నం చేస్తాం. ఇంకో విషయం మాట్లాడదాం. మీరు సిద్ధాంతపరమైనది. మీరు జనతా ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయాలనేదే మీ అంతిమ లక్ష్యం. ఆ అంతిమ లక్ష్యం జనతా ప్రజాతంత్ర విప్లవం కోసం మొదటి నుంచి దానికి ఒక రకమైన ఒక ప్రణాళిక ఏర్పరుస్తూ ముందుకు పోవాలి. ప్రణాళికతో ముందుకు పోవాల్సి ఉంది. దాని ఏర్పాట్లకు సంబంధించి దాదాపు ఇది కూడా 100 ఏళ్ళు, దాదాపు కమ్యూనిస్ట్ పార్టీ కూడా 100 ఏళ్ళు అయింది చరిత్ర. ఈ 100 ఏళ్లలో కమ్యూనిస్టులు చేసిన పనేంటి అసలు జనతా ప్రజాతంత్ర విప్లవం కోసం? జనతా ప్రజాస్వామిక విప్లవం కోసం
దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఏర్పడ్డ నాటి నుంచి చేసినటువంటి కృషిలో భాగంగానే కేరళలో ప్రజలనంతా కూడా చైతన్యవంతం చేస్తూ, ఆ పోరాటాల్ని ముందుకు నడిపేటటువంటి క్రమంలో గాని, అట్లాగే బెంగాల్‌లో గాని, త్రిపురలో గాని, ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాం జనతా ప్రజాస్వామ్య విప్లవంలో భాగంగా. అట్లాగే మిగతా రాష్ట్రాల్లో మేము అంత రూపంలో, ఆ రూపంలో చేయలేకపోయాం. చేయలేకపోవడం వల్ల ఇక దేశవ్యాప్తంగా అలాంటి బలమైనటువంటి శక్తిగా మారేటటువంటి ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు ఆ పోరాటాలు కొనసాగించేటటువంటి క్రమంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా వాటిని అధ్యయనం చేసి ఆ వైరుధ్యాల్ని ఆహ్, ఎలా పోరాటాలు ముందుకు తీసుకెళ్ళాలనేటటువంటిది చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు అప్పుడు భూమి కోసం పోరాటం. ఇప్పుడు కూడా భూమి సమస్య భూస్వాముల చేతుల్లో, పెట్టుబడిదారు చేతుల్లో భూమి పోగవుతుంది. భూమి పేద ప్రజల చేతుల్లోకి రావడం లేదు. ఆ భూమి సమస్య భూమి కోసం జరిగేటటువంటి పోరాటాల్లో కొన్ని మార్పులు ఉంటున్నాయి. కూలి కోసం జరిగేటటువంటి పోరాటాలు. ఇప్పటికీ కూలీ సమస్య మీద పోరాటాలు జరుగుతున్నా, మారిన పరిస్థితుల అనుగుణంగా వాటిని ఇంకో రూపంలో మేము తీసుకెళ్లాల్సింది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సంపన్న వర్గాలు ఏర్పడి, అవి ప్రజల మీద ఆధిపత్యం చేసి, దోపిడీ చేసేటటువంటి శక్తులుగా కొన్ని మారినాయి. భూస్వాములే కాకుండా. ఇటువంటి సంపన్న వర్గాలు కూడా ఏర్పడి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. వాటికి వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో ఈ పోరాటాల్ని కొనసాగించాల్సి ఉంటుంది. కూలి పోరాటాలు గాని, సామాజిక న్యాయ పోరాటాలు గాని, అట్లాగే వ్యవసాయేతర కార్మికులను ఆర్గనైజ్ చేసేటటువంటి పోరాటాల్ని నడిపేటటువంటి అంశం మీద, భూస్వాములకు వ్యతిరేకంగా దోపిడీ వర్గాల వ్యతిరేకంతో పాటు, అట్లాగే ఈ గ్రామీణ సంపన్న వర్గాలుగా ఉండి ప్రజలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి శక్తులకు వ్యతిరేకంగా కూడా మా పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఆ పోరాటాల్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం అందులో భాగంగా. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజా సమస్యల మీద ఆ రూపాల్లోనే ముందుకు పోతుంది. ఈ మధ్య కాలంలో సిపిఎం నుంచి బయటకొచ్చిన కొందరు, అలాగే ఎంఎల్ పార్టీస్ నుంచి కొంతమంది బయటకొచ్చి, భారతదేశంలో భూస్వామ్య ఆర్థిక సంబంధాలు లేవు, పెట్టుబడిదారీ ఆర్థిక సంబంధాలే పైచేయి సాధించాయి. భారతదేశంలో ఈరోజు ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్థ అనే దానితో ఒక పార్టీని ఆర్గనైజ్ చేయడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా మొన్న ఒక 5 రోజులు ఏదో సెమినార్ లాంటిది పెట్టారు. ఇప్పటికి మీరు అర్ధవలస అర్ధభూస్వామ్య దేశం అని అనుకుంటున్నారా భారతదేశాన్ని? పెట్టుబడిదారీ వ్యవస్థ మారే క్రమం ఏమైనా ఉందనుకుంటున్నారా? మారిందని ఏమన్నా అభిప్రాయపడుతున్నారా? పెట్టుబడిదారీ వ్యవస్థ పెరిగి ఉంది. ఇంకా అది పెరుగుతుంది, విస్తరిస్తుంది. రైతుల చేతుల్లో ఉండేటటువంటి భూముల్ని కూడా కార్పొరేట్ సంస్థలే భూమినంతా కూడా లాగేసుకొని రైతుల్ని కూలీలుగా మార్చేటటువంటి విధానం పెరుగుతూ వస్తుంది. దాంట్లో భాగంగానే బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చింది రైతాంగానికి వ్యతిరేకంగా. కొన్ని 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతు సాగు చేసుకోలేనటువంటి స్థితి నుంచి ఒక్కొక్క పెట్టుబడిదారుడు 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు భూమిని పోగేసి యంత్రాల ద్వారా వ్యవసాయం చేసేటటువంటిది, తనకు అవసరమైన పంటలు ఉత్పత్తి చేసి ప్రపంచంలో మార్కెట్ చేసుకునేటటువంటి పద్ధతుల్లోకి వ్యవసాయ రంగాన్ని మార్చాలని చెప్పి భూమిలోకి పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రవేశిస్తుంది. అది పెరుగుతూ ఉంది. ఆ క్రమంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యవసాయ రంగంలోకి కూడా వస్తుంది అనేది మారిన పరిస్థితులు ఉంటున్నాయి అనేది కూడా వాస్తవం. అది కూడా గమనిస్తూ వాటికి వ్యతిరేకంగా రైతాంగాన్ని నిలబెట్టి పోరాటం చేసేటటువంటి ప్రాసెస్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికీ ఇంకా వ్యవసాయ రంగం కీలకమైనటువంటిదిగానే ఉంది దేశంలో. ఇప్పటికీ వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం గడుపుతున్నటువంటి చిన్న రైతులు, కౌలు రైతులు, పేద రైతులు, అట్లాగే మామూలు ధనిక రైతులు కూడా ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా కార్పొరేట్ శక్తులు వ్యవసాయ రంగంలోకి వస్తుంటే ఆ వైరుధ్యం కూడా పెరుగుతుంది. అందుకని భూమి కోసం భూమి తరపున రైతుల తరపున పోరాటాలు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి పెట్టుబడిదారులు వస్తున్న క్రమంలో పెరుగుతుంది. దాని ప్రాధాన్యత పెరుగుతుంది. మనం ఢిల్లీలో రైతుల ఉద్యమం చూసాం. ఒక సంవత్సరం అయినా పోరాటాన్ని కొనసాగించారు. ఆ రైతులంతా కూడా పేద రైతులు కూడా కాకపోయి ఉండొచ్చు. కానీ పెట్టుబడిదారులు వ్యవసాయ రంగంలోకి వస్తున్న దాన్ని మార్కెట్‌ను వాళ్ళ చేతుల్లోకి తీసుకునే దాన్ని వ్యతిరేకిస్తూ రైతాంగం పోరాడుతుంది. అలాంటి పోరాటాలు ఇంకా పోరాడే పరిస్థితి మన దేశంలో ఉన్నాయి. అట్లాగే ఇప్పటికీ ప్రభుత్వ భూములున్నాయి, మిగులు భూములున్నాయి, దేవాదాయ భూములున్నాయి, లక్షల ఎకరాల్లో భూములున్నాయి. ఆ భూమి పంపిణీ జరగలేదు, పేదల చేతుల్లోకి రాలేదు. ప్రజలు భూమి పెరిగిన విలువను బట్టి ఆ భూమి వస్తది, పోరాడితే వస్తది అనే నమ్మకం లేకపోయి ఉండొచ్చు.
కానీ భూమి మాత్రం ఆ రకంగా ఉంది. ప్రభుత్వం చేతుల్లో భూమి ఎప్పటికి ఉంది. పంపిణీ చేయదలుచుకుంటే పంపిణీ చేసే అవకాశం. ఆ పోరాటాల్ని కూడా ఇంకా నడపాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే ఫ్యూడల్ వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది. ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా కుల వివక్ష ఉంది. అంటరాంతరం ఉంది. మహిళల మీద అణచివేత ఉంది. ఇవన్నీ ఫ్యూడల్ వ్యవస్థ లక్షణాలు ఇవన్నీ కూడా. అందుకని వీటికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలను కూడా ఆ ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా కొనసాగుతున్నటువంటి అంశాల మీద కూడా పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి ఉన్నాయి. అందుకని ఆ పోరాటాన్ని ఇంకా కొనసాగించడమే ఉందనే అనుకుంటున్నాను. అంటే ఉత్పత్తి సంబంధాలు అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉన్నాయని భావిస్తున్నారా? ఒకే రకంగా లేవు. కొన్ని రాష్ట్రాల్లో ఆహ్, పూర్తిగా పెట్టుబడిదారుల చేతుల్లోకి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. పారిశ్రామిక రంగం కూడా కొన్ని ప్రాంతాలను కేంద్రీకరించి పనిచేస్తున్నటువంటిది. అట్లాగే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ఈ క్రమంలో మెల్లమెల్లగా ఆ రాష్ట్రాలకు కూడా ఇది దేశవ్యాప్తంగా ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. అందుకని వ్యవసాయ రంగంలో అట్లాగే కార్పొరేట్ శక్తుల మధ్య వైరుధ్యంగా మారేటటువంటి పరిస్థితి ఏ మేరకు ఉంది ఏంటనేది ఇంకా చూడాల్సింది. అట్లాగే పూర్తిగా కార్పొరేట్ శక్తులంతా కూడా వ్యవసాయ రంగాన్నే కాదు అన్ని రంగాల్లో ఈ మతోన్మాదాన్ని కూడా వాడుకొని తన దోపిడీ కొనసాగించడానికి ఉపయోగపడుతుంది మతోన్మాదం అన్నంత కాలం దాన్ని ఉపయోగించుకుంటూ మొత్తం అన్ని రంగాల్లోకి అది విస్తరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకని పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, కార్మికులు అట్లాగే సామాజిక న్యాయం కోరే శక్తులు ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్స్ పోతాయి, వాళ్ళ హక్కులు పోతున్నాయి, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రయోజనాలు రావడం లేదు, ఆర్థికంగా ప్రయోజనాలు అందే అవకాశాలు లేకుండా పోతున్నాయి. అందుకని ఇవన్నీ కూడా కలిపి పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఉంది. ఇక దేశానికి సంబంధించి అంతర్జాతీయ సంబంధాలు కూడా ఒకసారి చూస్తే ట్రంప్ వచ్చిన తర్వాత అటు చైనా, ఇటు భారతదేశం, కెనడా అలాంటి అనేక దేశాల మీద దిగుమతి సుంకాలు విపరీతంగా పెంచుతా అని ప్రకటించిండు, పెంచుతున్నాడు. అదేవిధంగా అక్రమంగా ఉంటున్న వాళ్ళని వెనక్కి పంపిస్తా అని చెప్పి భారతీయులను చాలామందిని సంకెళ్ళేసి మళ్ళీ వెనక్కి పంపించేశాడు. వాళ్ళ మిలిటరీ విమానాల్లో వెనక్కి పంపించాడు. ముఖ్యంగా ఇప్పుడు ట్యాక్సుల విషయానికి వస్తే పెంచినందుకు అటు చైనా, మళ్ళీ మన కెనడా ఇలాంటి దేశాలు కూడా, కెనడాలో మనకంటే చిన్న దేశాలు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించినాయి. ట్రంప్కు వ్యతిరేకంగా మీరు ఆ విధంగా చేస్తే మీ ఏ యుద్ధానికైనా సిద్ధమని చైనా ప్రకటించింది. ఇక్కడ మోడీ మాత్రం ట్యాక్సులు పెంచడం విషయంలో మాట్లాడట్లేదు, సంఖ్యలు వేసి పంపించిన విషయంలో మాట్లాడట్లేదు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మొత్తం లొంగిపోయాడు అనుకో, భారతదేశాన్ని అమెరికా కాళ్ళ ముందు పెట్టాడని భావించవచ్చా? ఖచ్చితంగా మోడీ వైఖరి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వైఖరి చూస్తున్నప్పుడు అమెరికాకు సానుకూలంగా వ్యవహరించేటటువంటి ధోరణే ఉంది. అందుకనే అది మిగతా చిన్న చిన్న దేశాలన్నీ కూడా వాళ్ళ ఉత్పత్తుల మీద పన్నులేస్తామని చెప్పానంటే వాళ్ళంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. కెనడా రియాక్ట్ అయింది. చిన్న దేశమైన మెక్సికో రియాక్ట్ అయింది. చైనానేమో మీరు పన్నుల రూపంలో కాదు ఇంకే రూపంలో అయినా ఏ రూపంలో యుద్ధం కొనసాగినా దానికి మేము సిద్ధం. వెనకడుగు వేసే సమస్య లేదని చెప్పి చైనా ప్రకటించింది. ఇప్పుడు కెనడా కూడా మళ్ళీ నిన్న ప్రకటించిన దాంట్లో ఈ పన్నులు పెంచేటటువంటి దాంట్లో వాళ్ళు కూడా పన్నులు పెంచుతాం. ఇంకే రూపంలో అయినా మేము కూడా సిద్ధం. మా దేశానికి నష్టం జరిగే పరిస్థితి ఉంటే చూస్తూ ఉండే సమస్య లేదు. మేము చిరునవ్వుతోనే దాన్ని ఎదుర్కొనే దాంట్లో ముందుంటామని వాళ్ళ వైఖరి చెప్పారు. మెక్సికో కూడా అదే చెప్పింది. కానీ భారతదేశం మాట్లాడడం లేదు. కనీసం మా ఇక్కడ ఉండేటటువంటి మీ సరుకులకు కూడా, మీ ఉత్పత్తులకు కూడా మేము పన్నులేస్తాం అనేటటువంటి మాట కూడా మాట్లాడడం లేదు. అట్లాగే ఇంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే అమెరికా వైఖరిని ఖండించడం కూడా లేదు. అట్లాగే టెస్లా కంపెనీతోన ఒప్పందం చేసుకొని ఇక్కడ కార్ల ఫ్యాక్టరీని ఓపెన్ చేసుకోవడానికి ఎలాంటి పన్నులు వేయకుండానే వాటికి అనుమతి ఇచ్చేటటువంటి వైఖరి తీసుకుంటుంది. అట్లాగే భారతీయులు అక్రమంగా ఇక్కడ పంపుతున్నప్పుడు బలవంతంగా బీడీలేసి అవమానకరంగా అమెరికాలో మోడీ ఉండంగానే అలాంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా లేదు మోడీకి సంబంధించి. అందుకని అక్కడ ఆయన మోడీ అక్కడ ఉన్న సందర్భంలోనే భారతదేశం అంటే కూడా మాకు భిన్నమైంది ఏం కాదు. అక్కడ కూడా మా పన్నుల విధానం యథావిధంగా కొనసాగుతుంది.
మా దేశ ప్రయోజనాలు తప్ప మాకేవి ముఖ్యం కాదని చెప్పే పద్ధతిలో ఆయన మాట్లాడు. అయినా మోడీ ఖండించడం లేదు, మాట్లాడడం లేదు, ఇప్పుడు కూడా మాట్లాడలేదు. బీజేపీ పూర్తిగా ఏ అమెరికాకు, ట్రంప్‌కు అనుకూలంగా వివరించేటటువంటి ధోరణే కొనసాగుతున్నాడు. అందుకనే మాట్లాడడం లేదు. అది ప్రజల్లో కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. దేశ ప్రయోజనాలకు కూడా భిన్నంగా, దేశ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేటట్టుగా, మన దేశ సంపదను వాళ్ళు కొల్లగొట్టుకుపోవడానికి అవకాశం ఇచ్చేటట్టుగా, వాళ్ళ మీద మనం ఎలాంటి పన్నులు వేయకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదంటే, అది తప్పకుండా దేశ వ్యతిరేకమైనటువంటి చర్య అవుతది. అది పూర్తిగా అమెరికాకు లొంగుబాటు కిందకి అవుతది. అందుకని అలాంటి వైఖరి ఉంది మోడీ అనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతని వాస్తవ రూపం బయటకొస్తుంది. ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దశాబ్దంలో దాదాపు రైట్ వింగ్ ఆధిపత్యంలోకి వెళ్ళిపోతుంది. 60s, 70sలో ప్రపంచం అంతా లెఫ్ట్ వింగ్ ఆధిపత్యంలోకి వెళ్ళిన క్రమం చూసాము. ఇప్పుడు ఈ దాదాపు ఒక దశాబ్దంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రంప్ చూసుకున్న అంత మిగతా దేశాల్లో కూడా భారతదేశంతో సహా రైట్ వింగ్ ఆధిపత్యంలోకి వెళ్ళిపోతుంది. ఇది వామపక్షాలు ప్రపంచవ్యాప్తంగా వామపక్షాల ఫెయిల్యూర్గా భావించవచ్చా? ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 60 దేశాల్లో జరిగినటువంటి ఎన్నికలు వీటినన్నిటిని కూడా పరిశీలిస్తే రైట్ వింగ్ మీరన్నట్టుగా రైట్ వింగ్‌కు అధికారంలోకి రావడం గాని, వాళ్ళ పాలనలో కొనసాగడం ఉంది. కానీ అదే సందర్భంలో ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాగే వామపక్షాలు అధికారంలోకి వచ్చేటటువంటి క్రమం అంత పెద్దగా జరగకపోవచ్చు కానీ వాళ్ళ ఓట్ల శాతం, సీట్లు పెరిగినటువంటి సందర్భం కూడా ఉంది. పూర్తిగా లేదు. ఓవరాల్‌గా చూసినప్పుడు ఆ ప్రభుత్వాలే రైట్ వింగే ఇప్పుడు ఉంది. మొత్తం ప్రపంచ సంపదంతా కూడా కొద్దిమంది ఒక 3,000 మంది కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి ప్రపంచ సంపద అంతా కూడా పోగవుతుంటే, అత్యధిక దేశాలు ఆర్థికంగా వెనకబడి దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. మన భారతదేశంలో 200 మంది చేతుల్లో సంపద దాదాపు 40% పోగవుతాయి. 50% జనాభా చేతిలో 3% సంపద కూడా లేకుండా ఇక్కడ ఎట్ట పెరుగుతుందో, ప్రపంచవ్యాప్తంగా కూడా సంపద ఆ రూపంలో పెరుగుతుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోత విధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఇటువంటి ఆర్థిక అసమానతలు పెరిగేటటువంటి క్రమంలో దేశాల మీద ఇటువంటిది కొనసాగుతుంది. అందుకనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అంతా కూడా విస్తరించడం, దోపిడీ చేసుకోవడం సాధ్యం కానటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఈ పన్నులు పెంచేటటువంటి వైఖరి కూడా దాంట్లో భాగమే. ఇప్పుడు చైనా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో అది రెండవ ధనిక దేశంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా కొంతకాలానికి అది అమెరికా కంటే కూడా పైచేయి సాధిస్తదేమో ఆర్థిక రంగంలో కూడా అనేటటువంటి విశ్లేషణలు కూడా ఆర్థికవేత్తల విశ్లేషణలు ఉన్నాయి. అప్పుడు ఆ క్రమంలో అమెరికా యొక్క పట్టు కూడా తగ్గే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అట్లాగే మనం మొన్ననే చూసాం శ్రీలంకలో బలహీనమైనటువంటి ఉద్యమంగానే ఎంతో పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, బలహీనంగా ఉండి 3% ఓట్లున్నటువంటి గత ఎన్నికల్లో 3% ఓట్లున్నటువంటి కమ్యూనిస్టులు ఈసారి ప్రజా ఉద్యమాల్ని బలంగా నడిపినటువంటి క్రమంలో వాళ్ళే అధికారంలోకి వచ్చారు. పార్లమెంట్‌లో వాళ్ళకి మెజారిటీ వచ్చింది. అధికారంలోకి కూడా ప్రెసిడెంట్ కూడా ఎన్నికయ్యారు. అంటే ఇలాంటి వ్యతిరేక పోరాటాలు గూడా కార్మికుల తరఫున కార్మిక వర్గం గూడా పోరాటాలు జేయడం గాని, వామపక్షాల యొక్క పాత్ర గూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్‌గా వాళ్ళ ఆధిపత్యమే కొనసాగుతున్నా, ఈ ఈ ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు గూడా పెరుగుతున్నాయి. అది పూర్తిగా లెఫ్ట్ వింగ్‌లో భాగంగా జరగకపోయినా సరే, వాటి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో అది పెద్ద మార్పు గూడా ఈ ఆర్థిక అసమానతలు ఇంత ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య గూడా పెరుగుతున్న క్రమంలో అనేక దేశాల్లో నిరుద్యోగం, అధిక ధరలు, అసమానతలు పెరిగిన తర్వాత అక్కడ ప్రజా ఉద్యమాలు గూడా పెరగడానికి గూడా ఆస్కారం గూడా కనిపిస్తుంది. ఆ పాయింట్‌లో మీరు చెప్పిందున్నా ఈ వైఖరి గూడా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజలు పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. ప్రజలు సీరియస్‌గా వస్తున్నారు. వాళ్ళకి నాయకత్వం వహించగలిగే వామపక్ష పార్టీలు వాళ్ళని అందుకోలేకపోతున్నాయి. కారణం ఏంటి? ప్రజా వామపక్ష పార్టీలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు కొన్ని దేశాలు అది బలహీనంగా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అన్వయించుకొని వాటిని అనుగుణంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం కూడా
ఉంది. ఈ ఆర్థిక అసమానతలు పెరిగిన కొద్దీ, వైరుధ్యం పెరిగిన కొద్దీ ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. రోడ్డు మీదకొస్తున్నారు. ఒక కమ్యూనిస్ట్ పార్టీగా దాన్ని లీడ్ చేసేటటువంటి పరిస్థితి లేనప్పుడు, మళ్ళీ రైట్ వింగ్‌లోనే ఇంకొక ప్రతిపక్షం ముందుకొచ్చి దాన్ని ఆక్యుపై చేస్తుంది. ఆ రూపంలో మళ్ళీ యథావిధిగా ఆ విధానాలే కొనసాగుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు బలపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ బలపడేటటువంటి క్రమం అనేటటువంటిది వైరుధ్యం పెరిగేటటువంటి క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీల యొక్క పాత్ర, ఉద్యమాలు గూడా తగినంతగా అనుకున్నంతగా పెరగడం లేదు. దాని ఫలితంగా ఆల్టర్‌నేట్‌గా కార్మిక వర్గం గాని, శ్రామిక వర్గాలు దీన్నొక ప్రత్యామ్నాయంగా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి చాలా దేశాల్లో లేదు. అట్లాగే కార్పొరేట్ శక్తులు కూడా ఒకదానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకొక రైట్ వింగ్‌నే ముందుకు తీసుకొచ్చి, ఆ వైరుధ్యాలనే ప్రజల ముందు పెట్టి శ్రామిక వర్గాల్ని తన వైపే నిలబెట్టుకునేటట్టుగా మోసం చేసే ఎత్తుగడలు గూడా అనుసరిస్తుంది. దాని ఫలితంగా గూడా ఇవి బలంగా ముందుకొస్తున్నటువంటిది లేదు. అయినా సరే, ఆ వైరుధ్యాల్ని సరిగ్గా వాడుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ కావడమే మార్క్సిజాన్ని సరిగ్గా ముందుకు తీసుకుపోయినట్టు అవుతుంది. ఆ ప్రయత్నాలు పెరగాలని మనం ఆశిస్తాం. మన రాష్ట్రం విషయానికొచ్చినా, తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు వామపక్షాలు 40 సీట్లు సంపాదించాయి ఎలక్షన్స్‌లో, అసెంబ్లీ ఎలక్షన్‌లో. ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వచ్చినప్పటికీ విద్యుత్ ఉద్యమం లాంటి అద్భుతమైన ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర ఉంది ఈ వామపక్షాలకి. సిపిఎం పార్టీ అందులో చాలా మిలిటెంట్ రోల్ పోషించింది. అలాంటి పరిస్థితి నుంచి విద్యుత్ ఛార్జీలు పెరిగినందుకు ఆ రోజు చేసిన పోరాటం, ఈరోజు అంతకంటే ఎక్కువ విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. రాష్ట్ర అనేక మిగతా ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి పెట్రోల్ రేట్లతో సహా. కానీ పీపుల్ కదలడం లేదా? లేదు వామపక్షాలు వాళ్ళకి నాయకత్వం సరైన నాయకత్వం అందించలేకపోతున్నారా? లేకపోతే ఈ జనరేషన్‌ని వామపక్షాలన్నీ ఎంఎల్ పార్టీస్‌తో సహా అర్థం చేసుకోలేకపోతున్నాయా ఈ జనరేషన్‌ని? అంటే ఒకప్పుడు ప్రపంచ బ్యాంక్ విధానాలను అమలు చేసేటటువంటి క్రమంలో విద్యుత్ ఉద్యమం చాలా బలమైనటువంటి పోరాటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఆ పోరాటంలో భాగంగా చాలా కాలం వరకు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కూడా ప్రభుత్వాలు ఆహ్, ముందుకు రాలేదు. ఇప్పుడు విద్యుత్ సంస్కరణలు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మీరన్నట్టుగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. వేతనాలు మాత్రం పెరగడం లేదు. అట్లాగే కొత్తగా ఉద్యోగాలు రావడం లేదు. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీల పని కూడా పడిపోతుంది. వాళ్ళకి దినాలు పడిపోతున్నాయి. వేతనాలు కూడా పడిపోతున్న పరిస్థితి ఉంది. రైతులకు తగిన గిట్టుబాటు ధర లేదు. ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి మన దగ్గర కూడా. అట్లాగే సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికుల సంఖ్య భారీగా పెరుగుతుంది. వాళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వాలంటే 13, 14,000 కూడా ఇవ్వడం లేదు. దానికోసం పోరాటాలు జరుగుతున్నాయి. అయితే ఈ వీటికి వ్యతిరేకంగా అసంఘటిత రంగంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, గ్రామ సేవకులు, గ్రామ పంచాయతీ వర్కర్సు, ఇలాంటి మున్సిపల్ కార్మికులు ఇటువంటి అనేక రూపాల్లో ఉండేటటువంటి పోరాటాలను ఇప్పటికీ కొనసాగుతుంది. అట్లాగే వ్యవసాయ కూలీలుగా, ఉపాధి కూలీలుగా ప్రజా సమస్యల మీద ఆళ్ళ సమస్యల మీద పోరాటాల్ని ఇంకా ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. రైతులది గాని, కూలీల సమస్య. అంటే ఓవరాల్‌గా చూసినప్పుడు ఆ రోజు జరిగినటువంటి పద్ధతుల్లో ఈరోజు ఉద్యమం జరిపినా, ఇది మరో రూపంలో ఉద్యమాలు ముందుకొస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకు ఇప్పుడు ఇండ్ల స్థలాల సమస్య చాలా ముఖ్యంగా ఉంది ప్రజలు. ఇంటి స్థలం కొనుగోలు చేయడం గాని, ఇల్లు కట్టుకోవడం గాని, అది మధ్య తరగతి వాళ్ళకి కూడా కష్టంగా మారిన పరిస్థితి ఉంది. భూమి రేట్లు పెరగడం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మరింత కష్టం. ఒక 30,00,000 మంది కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు లేవు. వీటి కోసం పోరాటం చేస్తే వేల మంది కదులుతున్నారు. వేల మంది కదులుతున్నటువంటి పోరాటాలుండి అనివార్యంగా ప్రభుత్వ భూములున్న దగ్గర దాదాపు ఒక 60, 70 కేంద్రాల్లో మేము ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇవ్వకపోతే మేమే గుడిసెలేసే కార్యక్రమం జరిగింది. అది పోరాటం జరుగుతుంది ఇప్పుడు కూడా. అట్లాగే వేతనాల విషయంలో గూడా అటువంటి పోరాటాలకి ఇప్పుడు సన్నద్ధమవుతుంది. కార్మికుల కనీస వేతనం కోసం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 11, 12 సమ్మెలు జరిగినాయి. దేశవ్యాప్తంగా ఎప్పుడు జరగనట్టుగా కార్మికుల సమ్మెలు జరిగినాయి. అయితే నిరంతరం ఒక కంటిన్యూగా విద్యుత్ ఉద్యమం అంటే అది ఒకసారి చేసి ఆగింది కాదు. కంటిన్యూగా ఆ సమస్య మీద పోరాటాలు జరిగినాయి. ఆ రూపంలో ఇప్పుడు ఇళ్ల స్థలాల పోరాటం జరుగుతుంది. అట్లాగే అసంఘటిత కార్మికుల పోరాటాలు కూడా ఆ రూపంలో ముందుకొచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి.
ఇంకా సీరియస్‌గా ప్రభుత్వం ఇదే విధానాలు కొనసాగిస్తే రైతాంగంలో కూడా వ్యతిరేకంగా వచ్చే పరిస్థితి ఉంది. మరోవైపు సామాజిక ఉద్యమాలు కూడా పెరుగుతున్నాయి. అందుకని మారిన పరిస్థితుల్లో కొత్త రూపాల్లో, కొత్త అంశాల మీద కూడా ఉద్యమాలు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ, వాటిలో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా ఉద్యమం బలపడేటటువంటి విషయాల్ని మహాసభలో చాలా విషయాలు చర్చించాం. తెలంగాణలో మనం బలపడడానికి తీసుకోవాల్సినటువంటి అంశాలేంటి? ఎలాంటి పోరాటాలు నిర్వహించాలా? అనేటటువంటి విషయాలు కూడా ఒకవైపు రాజకీయంగా చూసినప్పుడు మతత్వానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా అనుసరిస్తున్నటువంటి క్రమంలో బూర్జువా పార్టీలతో కూడా లౌకిక పార్టీలతోన కలిసి వ్యవహరించాల్సిన సందర్భం ఒకటొస్తుంది. అది రాజకీయంగా కొంత ఆటంకంగా ఉంటుంది. ప్రజలకు క్లియర్ కట్‌గా ఉండదు. అట్లాగే రెండో వైపు మొత్తం ఈ శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా ఉండే బూర్జువా భూస్వామ్య పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాటాలు నడపాల్సి ఈ విషయాల్లో కొంత ప్రజల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి నడపడంలో, ఆ పోరాటాల్ని ముందుకు తీసుకురావడంలో కొంత లోపాలున్నాయి. ఆ లోపాలని సరి చేసుకొని ముందుకు పోతే తెలంగాణలో బలమైనటువంటి ఉద్యమాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఇప్పుడు అటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తున్నాను. ప్రజలకు సమస్యలొచ్చినప్పుడు చాలామందికి సమస్యలొచ్చినప్పుడు వాటి మీద పోరాటాలు చేయాల్సొచ్చినప్పుడు వామపక్షాలు గుర్తొస్తాయి. వామపక్షాల దగ్గరికొస్తారు. ఎలక్షన్‌లొచ్చినప్పుడు మిగతా బూర్జువా పార్టీల దగ్గరికెళ్తారు. ఎందుకు జరుగుతుంది? వాళ్ళే వామపక్షాల నాయకత్వంలో పోరాడిన ఇళ్ళ కోసమో, ఇంకో దానికోసం, పోరాడిన ప్రజలే ఓట్ల దగ్గరికొచ్చేసరికి మిగతా రాజకీయాల వైపు మళ్ళుతున్నారనేది ఒక చర్చ నడుస్తుంది. రాష్ట్రంలో గాని, దేశంలో. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది వాస్తవంగానే జరుగుతుంది. ప్రజా సమస్యల మీద ఇప్పుడు ఇప్పుడు ఇళ్ల స్థలాల పోరాటమే ఇళ్ల స్థలాల కోసం అంటే వేల మంది కదులుతున్నారు. ఓట్లేయమంటే ఓట్లు మాత్రం బూర్జువా పార్టీలకేస్తున్నారు. అట్లాగే కార్మికుల సమస్యల మీద జరిగిన పోరాటాలు కూడా వేల మంది ఎర్రజెండా పట్టుకొని వేతనాలు పెంచాలని ఉద్యమాలు ఉంటారు. కొన్ని సక్సెస్ కూడా వేతనాలు పెంచడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అయినా సరే ఎన్నికలు వచ్చినప్పుడు చూసినప్పుడు ఈ బూర్జువా పార్టీలకే ఆ ప్రజలు ఓట్లేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ శ్రామిక వర్గాలకి వాళ్ళ వేతనాలు పెంచాలనో, కూలి పెంచాలనో, ఒక ఇల్లు కావాలనేటటువంటి హక్కుల కోసం అనే చైతన్యం వరకే పరిమితం అవుతుంది. అసలు శ్రామిక వర్గాలంతా సంఘటితమై మనమే రాజ్యాధికారంలోకి రావాలా? ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను, భూస్వామ్య వ్యవస్థను కూల్చేసి మనమే అధికారంలోకొచ్చి, మనం మన సమస్యని పరిష్కరించుకోవాలనే ఒక రాజకీయ చైతన్యాన్ని ప్రజలకు అందించడంలో వామపక్షాల నుంచి కూడా లోపం. అది తగినంతగా అందించలేకపోతుంది. ప్రజా ఉద్యమాల్లో హక్కుల కోసం పోరాటంలో కదిలిస్తూ మిలిటెంట్ పోరాటాలు కూడా నడిపినటువంటి పార్టీలే వాళ్ళ రాజకీయ చైతన్యం కలిగించి వాళ్ళే ఆ శ్రామిక వర్గాలు సంఘటితమైతే వాళ్ళ అధికారంలోకి వస్తారు అనే చైతన్యాన్ని కలిగించడంలో లోపం. ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల్ని ముందుకు తీసుకురావడంలో కూడా లోపం ఉంది. బూర్జువా పార్టీలకు భిన్నమైనటువంటిది వామపక్షాలు. బూర్జువా పార్టీల వైఖరి ఇది. వామపక్షాలది ఇది. అనే ఒక వైఖరిని ప్రజల్లో ముందు పెట్టి, ప్రజల్ని ఇటువైపు ఆర్గనైజ్ చేసి, ఒక రాజకీయ చైతన్యం కలిగించడం, సైద్ధాంతిక చైతన్యం కలిగించడంలో లోపాలున్నాయి. ఆ లోపాల ఫలితంగా ఉద్యమాలకొస్తున్నారు ఎర్రజెండా పట్టుకొని. ఓట్లప్పుడు మాత్రం డబ్బులకో, మద్యంకో, మాయమాటలకో, వాగ్దానాలకో మోసపోయి ఆ పార్టీలకే ఆ బూర్జువా పార్టీలే అక్కడో జెండా, ఇక్కడో జెండా పెట్టుకొని పోటీ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో ఎవడు డబ్బు ఉన్నవాడు, ఎవడెక్కువ అనేటటువంటి వాతావరణం హామీలు ఇస్తే వాటికి పరిమితం అవుతున్నారు. అందుకని ఈ రాజకీయ చైతన్యం కూడా పెరిగితే, ఈ సైద్ధాంతికంగా ప్రజలందరూ చైతన్యం కావాలి. కనీసం రాజకీయంగా ఇది శ్రామిక వర్గాల పార్టీ, శ్రామిక వర్గాల విముక్తి కోసం జరగాలంటే ఈ విధానాల్ని మనం అనుసరించాలా? మనమంతా ఐక్యం కావాలి శ్రామిక వర్గం. ఆ రూపంలో ఆ చైతన్యాన్ని కలిగించాలన్నప్పుడు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ అంశాలను ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ విధానాలు కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అవి తీసుకొచ్చే దాంట్లో కూడా ఇంకా వెనకబడి ఉన్నాం. విద్య వాళ్ళు వ్యాపారం చేస్తా అంటున్నారు. విద్య ఉచితంగా ఉండాలనేది కమ్యూనిస్టులు అంటున్నారు. వైద్యం వ్యాపారంగా ఉంది. ఆ బాధ్యత నుంచి తప్పుకుంటుంది పెట్టుబడిదారీ వ్యవస్థ. వైద్యం ఉచితంగా ఉండాలి ప్రజలకి అని. ఉద్యోగ అవకాశాలు బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలి అనేది వామపక్షాల విధానం అయి ఉంటే. అట్లాగే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. సంపద కొద్దిమంది చేతుల్లో పోగవుతుంది. సంపద ప్రజల చేతుల్లోకి రావాలా? శ్రామిక వర్గాల చేతుల్లోకి సంపద రావాలా? ఈ అసమానతల్ని
నిర్మూలిస్తుంది కమ్యూనిస్టులు. అట్లాగే కుల వ్యవస్థ వాళ్ళు ఉండాలంటారు. కుల వ్యవస్థ పోవాలని కమ్యూనిస్టులు పోరాడుతున్నారు. స్త్రీ పురుష సమానతలు వాళ్ళు ఉండాలంటారు. అది పోవాలంటుంది. మత సామరస్యం ఉండాలని కమ్యూనిస్టులు అంటున్నారు. మతోన్మాదం ఉండాల, మతతత్వ భావాలు ఉండాలి. ఇటువంటి విషయాలను ఒక ప్రత్యామ్నాయ విషయాల్ని ప్రజల ముందుకు పెట్టి అసలు మొత్తం ఈ శ్రామిక వర్గాలంతా కూడా ఇటువంటి అంశాలతోన మనల్ని విడగొట్టి ముక్కలు ముక్కలుగా మార్చి దోపిడీ వ్యవస్థ కొనసాగుతుంది. మీ సంపద అంతా కూడా కార్పొరేట్ శక్తులు కొంతమంది ఇటువంటి వాటిని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీకి వ్యతిరేకంగా మనం సంఘటితం కావాలా? మన శ్రామిక వర్గాల పార్టీ, మన పార్టీ వైపు మనం నిలబడాలా? మనమే అధికారంలోకి కూడా రావాలా? అధికారంలోకి ఓట్ల ద్వారా వస్తామా? మరో రూపంలో వస్తామా? తిరగబడతామా? తిరుగుబాటు చేస్తామా? అనే విషయాలు వేరు. చైతన్యం పెరిగితే ఆటోమేటిక్‌గా ప్రజలే నిర్ణయిస్తారు. ఎలాంటి పోరాటంలో ముందుకు పోవాలి. ఆ చైతన్యం కలిగించడంలో వామపక్షాల నుంచి కూడా లోపం ఉంది. ఆ లోపాలను అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దాని మీద కూడా భవిష్యత్తులో కేంద్రీకరించి అటువంటి ప్రత్యామ్నాయాన్ని కూడా ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం ఈసారి ఆ ప్రయత్నం జరుగుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతుంది. తెలంగాణలో కూడా జరుగుతుంది. ఇంకా మీరు రెగ్యులర్గా ఎదుర్కొనే ప్రశ్న కావచ్చు, దాదాపు వామపక్షాలన్నీ ఎదుర్కొంటున్నాయి. వామపక్షాల ఐక్యత గురించి ఇప్పుడున్న దేశం ఒక రకమైన సంక్షోభ స్థితిలో ఉంది, ఒక మూలమలుపులో ఉంది. మతోన్మాదం జడలు విప్పి దేశవ్యాప్తంగా ఆక్రమించుకునే పరిస్థితిలో ఉంది. ప్రతి ఇంట్లోకి, ప్రతి మెదడులోకి జొప్పించుకోపోతున్న పరిస్థితుల్లో అనేక ముక్కలుగా విడిపోయిన వామపక్షాలు, వేరు వేరు పార్టీ, ఎంఎల్ పార్టీస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం, విడిపోయిన వామపక్షాలు ఒక్కటవ్వడానికి కనీసం ప్రయత్నమైనా జరుగుతుందా? ఒక్కటవుతారా లేదా? వెంటనే ఒకటయ్యే అవకాశం ఉందా? సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఒకటి కాకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నాలైనా మెరుగ్గా జరుగుతున్నాయా? నిజాయితీగా, నిబద్ధతతో జరుగుతున్నాయా? సిపిఎం వైపు నుంచి అటువంటి ప్రయత్నం ఏమైనా ఉందా? సిపిఎం పార్టీ ముందు నుంచి కూడా ఉంది. ఇప్పుడు కూడా ఆ వైఖరితోనే ఉంది. ఇప్పుడు మహాసభల్లో కూడా వాటి మీద కూడా చర్చ ఉంది. ఒకటి, బుర్జువా పార్టీలకు భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు జరపాలని అన్నప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయాలంటే వామపక్షాలే. బుర్జువా పార్టీకి ఒక బుర్జువా పార్టీ ప్రత్యామ్నాయం కాదు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాదు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కూడా ప్రత్యామ్నాయాలు కాదు. విధానాల పరంగా చూసినప్పుడు ఒక లౌకిక పార్టీలు ఇవి, అది మిగతాయి మతోన్మాద పార్టీ అనే పాయింట్ తప్ప ఆర్థిక విధానాలు చూసినప్పుడు వీటన్నిటికి కూడా పెట్టుబడిదారు విధానానికి అనుకూలమైనటువంటి విధానాలు. ఒక ప్రత్యామ్నాయం అన్నప్పుడు ఖచ్చితంగా వామపక్షాలు కమ్యూనిస్టులు. ఆ కమ్యూనిస్టులు అంతా కూడా సంఘటితమై ఒకటిగా ఉండి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను నడిపితేనే గాని ప్రజలు కూడా దీన్ని ఆకర్షించి ముందుకు వెళ్ళే అవకాశం. అలాంటిది జరగాలన్నప్పుడు వామపక్షాలంతా ఒకటి కావడం అనే పాయింట్ ప్రస్తుతానికి సాధ్యం కాదు. వామపక్షాలంతా కూడా ఒకటి అయితే మంచిదే అనే దాంట్లో కూడా భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ అనేక సైద్ధాంతిక విభేదాలున్నాయి. ఎత్తుగడల విషయాల్లో విభేదాలున్నాయి. ఇలాంటి క్రమంలో ఆహ్, ఒకటి కావడం అనే పాయింట్ కంటే కూడా అందరం కలిసి ఒక ఐక్య కార్యాచరణలో ఉండాలి. వామపక్షాలంతా కూడా లెఫ్ట్ ఉండేటటువంటి శక్తులంతా కూడా ఒక ఐక్య కార్యాచరణగా ఉండి అందరం కలిసి ఆమోదించినటువంటి ఎజెండాను ముందు పెట్టుకొని వాటి మీద ఐక్య పోరాటాలు జరపాలా, ఐక్యంగా ముందుకు సాగాలనేది సిపిఎం వైఖరి. అందుకని ఆ రూపంలో వామపక్ష పార్టీలన్నిటితో దేశవ్యాప్తంగా అలాంటి ప్రయత్నం చేస్తది. తెలంగాణలో ఆ ప్రయత్నం చేసాం. 10 కమ్యూనిస్ట్ పార్టీలు, లెఫ్ట్ పార్టీలు, ఎంఎల్ పార్టీలతో సహా ఉన్నాయి. వాటన్నిటిని కూడా కలిపి ప్రజా సమస్యల మీద అప్పుడప్పుడు నిరసన కార్యక్రమాలు అవన్నీ ఇస్తున్నాం. వాటి వరకే పరిమితం కాకుండా ఒక ఎజెండాను రూపొందించుకొని వాటి కోసం నిరంతరం వామపక్షాలు ఐక్యంగా పనిచేస్తే అప్పుడు ఆల్టర్‌నేట్‌గా మనం ఒకటి ముందుకు కనిపించే అవకాశం ఉంటుంది. ఇది జరగాలన్నప్పుడు ఆ విషయాల కోసం అన్ని పార్టీలతో చర్చించి ప్రయత్నం చేస్తూ ముందుకు పోయేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. జరుగుతది భవిష్యత్తులో కూడా. సిపిఎం పార్టీ సొంతగా బలపడుతూనే అట్లాగే ఏ కమ్యూనిస్ట్ పార్టీ, ఆ కమ్యూనిస్ట్ పార్టీ సొంతగా తమ బలపడేటటువంటి విధానాలు అనుసరిస్తూనే అందరం ఆమోదించినటువంటి ఎజెండా మీద ఐక్య పోరాటాలు జరిపేటటువంటిది జరిగితే, ఆ క్రమంలో అనేక అంశాల్లో భాగంగా చాలా విషయాలు అర్థమైన తర్వాత సరిజేసుకొని, చర్చించుకొని, ఒకటిగా మార్చేటటువంటి ప్రయత్నం అనేది ముందుకు పోవచ్చేమో. ప్రస్తుతానికి ఆ రూపంలో అవకాశం లేదు. కానీ ఐక్య కార్యాచరణకు అవకాశం ఉంది. ఆ ఐక్య కార్యాచరణ కొనసాగించాలనేది సిపిఎం పార్టీ విధానంలో భాగంగా
పెట్టుకున్నాం. అది తెలంగాణలో ఆ ప్రయత్నం జరుగుతుంది. మన పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మీరు మావోయిస్ట్ పార్టీకి విభేదించొచ్చు. వాళ్ళు మిమ్మల్ని విభేదించొచ్చు గానీ, ఛత్తీస్‌గఢ్‌లో దేశ జాతీయ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సైనికులతో దాడులు చేయిస్తుంది. అనేక మంది ఆదివాసులను చంపుతోంది. జనహననం జరుగుతుంది. సరే, వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న మావోయిస్ట్ పార్టీతో ఆ పద్ధతితో మీకు విభేదాలు ఉండొచ్చు గానీ, జరుగుతున్న జనహననాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? దానికి వ్యతిరేకంగా మొన్న సిపిఐ కగార్‌కు వ్యతిరేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ విధంగా మీరు సిపిఎంగా దేశవ్యాప్తంగా ఏమైనా దీని మీద కార్యక్రమం తీసుకునే అవకాశం ఉందా? సిపిఎం పార్టీ ఇప్పుడు ఈ సందర్భమే కాదు, చాలా సందర్భాల్లో కూడా మావోయిస్టుల మీద జరిగేటటువంటి హత్యాకాండను, ఎన్కౌంటర్‌లను వీటన్నిటిని వ్యతిరేకిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్నటువంటిది మావోయిస్టులను లేకుండా చేస్తాం అని చెప్పి అమిత్ షా ప్రకటించేటటువంటి ఒక నియంతృత్వ ధోరణితోనే వ్యవహరిస్తున్నటువంటి వీటన్నిటిని ఖండిస్తున్నాం. ఆ హత్యాకాండను కూడా ఖండిస్తున్నాం. ఆ రూపంలో 2 విషయాలు. దాన్ని ఖండిస్తాం, దాన్ని వ్యతిరేకిస్తాం. ఆ రూపంలో ఆహ్, ప్రకటించడం, చేయడం ఒక భాగం. రెండవది, అలాంటి రూపంలో ఇటువంటి ఉద్యమాల్ని అణచివేయడం సాధ్యం కాదనేటటువంటిది చాలా సందర్భాల్లో ఆ పాలక వర్గాలకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే. ఈ రూపం కాకపోతే ఇంకో రూపంలో ప్రజా ఉద్యమాలొస్తాయి. అణచివేస్తుంటే అసమానతలు ఉన్నంత కాలం, దోపిడి ఉన్నంత కాలం, ఈ సామాజిక అసమానతలు కొనసాగుతున్నంత కాలం, దానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు కూడా అంతే తీవ్రంగా వస్తాయి. ఈ నిర్బంధంతో అణచివేయడమో, కొంతమందిని హత్యలు చేస్తే అణచివేయడమో, లేకపోతే ఒక పార్టీని నిర్మూలించేస్తే ఇక మళ్ళీ రాకుండా ఉంటాయి అనేటటువంటి దానికి అది అసాధ్యమైన విషయం. చరిత్రలో ఎక్కడా అటు జరగలేదు. అనేక రూపాల్లో ముందుకొస్తూనే ఉంది. అందుకని అలాంటి హత్యాకాండలతోన ఈ పోరాటాల్ని అణచివేస్తామనో, లేకపోతే వాళ్ళని అక్కడ చంపేసి, ఆ పార్టీని లేకుండా చేసి, అక్కడున్నటువంటి భూములనంతా కూడా కార్పొరేట్ శక్తులకంతా దారదత్తం చేద్దాం, ఖనిజాలనంతా దోపిడీ చేసుకుందాం అనేటటువంటి వైఖరిలో భాగంగా ఇదంతా కూడా జరుగుతుంది. అయితే హత్యాకాండను వ్యతిరేకిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక శక్తులు వీటన్నిటిని కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తగినటువంటి పద్ధతిలో ప్రజలు ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. అదే సందర్భంలో అలాంటి ఈరోజు మావోయిస్టులకు కావచ్చు, రేపు ఇతర శక్తులకు కూడా అలాంటి పరిస్థితి రాదనేటటువంటిది ఏమీ లేదు. అందుకని ఈ శక్తులు అట్లా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే క్రమంలో ప్రజల్ని కలుపుకొని ప్రజా ఉద్యమాల ద్వారా వీటిని వ్యతిరేకించేటటువంటి వైపును మనం నడవాల్సి ఉంటుంది. దాని ద్వారానే, ప్రజల ద్వారానే వీటిని ఎదుర్కోగలుగుతాం. ఈ నేతృత్వాన్ని ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు అది వెళ్తున్నటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు కూడా ప్రజా ఉద్యమాల ద్వారా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది. అటువంటి ప్రయత్నం ఇప్పుడు త్రిపురలో మా పార్టీ మీద తీవ్రమైన దాడులు, దాదాపు 40 మందికి పైగా సిపిఎం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను హత్య చేశారు. బెంగాల్‌లో ఆ హత్యాకాండ జరుగుతూనే ఉంది. ఆఫీసులు ధ్వంసం చేస్తున్నారు త్రిపురలో. మా ఆఫీసుల్ని తగలబెడుతున్నారు. మా ఆఫీస్‌లోకి మా వాళ్ళని రానివ్వడం లేదు. అలాంటి పెద్ద ఎత్తున రక్తపాతం త్రిపురలో కూడా జరుగుతుంది. వాళ్ళకి వ్యతిరేకం కూడా అక్కడ మేము పోరాడుతున్నాం. అందుకని ఎక్కడైనా సరే ఈ హింస, ఈ రకమైనటువంటి నియంతృత్వ ధోరణిని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తది, ఖండిస్తుంది. వాటికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల్లో భాగంగా వాటిని కూడా వ్యతిరేకంగా పోరాడుతుంది. థ్యాంక్ యూ అండి. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర, రాజకీయ, సామాజిక విషయాలు వివరంగా వివరించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.